నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏంటి అంటే, ఇది కాంగ్రెస్ దగ్గర జాదు మంత్రం అంటే మంత్రదండం ఉందా అనేది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులు అయింది మిత్రులారా? ఇది డిసెంబర్ 9 కదా. డిసెంబర్ 9 ఇది ప్రమాణ స్వీకారం చేయడం, అదే ప్రభుత్వం ఏర్పాటు చేయండి. సో డిసెంబర్ 9 నుంచి జనవరి 9, ఫిబ్రవరి 9, ఇంకా మార్చి 9 రాలే. ఇవాళ ఫిబ్రవరి 25, 24, 24. సో 3 నెలలు కూడా ఇంకా పూర్తి కాలే. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇచ్చిన 2 గ్యారంటీలు విత్ ఇన్ వారం 10 రోజులనే స్టార్ట్ చేసింది. ఇది ఆరోగ్యశ్రీ 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, అట్లనే మహిళలకి బస్సు ప్రయాణం. తర్వాత ఇప్పుడు ఈ 27 తారీఖు రోజు 27th రోజు ఇది 500 రూపాయలకు సిలిండరు, అదేవిధంగా ఉచిత విద్యుత్ స్టార్ట్ చేస్తుంది. సో అట్లా ఆ ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది. అవునా కదా? ఇప్పుడు మనం ఎప్పుడు కానీ దయచేసి కంపేర్ చేయాలి. ఉట్టిగా ఐడియల్గా ఎక్స్పెక్టేషన్ ఇక చేసేది ఉంటే దేవుడు పర్ఫెక్ట్ లేడు, భూమి పర్ఫెక్ట్ లేదు. మరి ఎప్పుడు ఎండగొట్టాలి, వాన పడవద్దు, వడగళ్ళు రావద్దు, సునామీలు రావద్దు, భూకంపాలు రావద్దు అంటే సృష్టియే అట్లా లేదు, దేవుడే అట్లా లేడు. సో కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకేమో అన్ని ఐడియల్ ఎక్స్పెక్టేషన్స్. మరి అదే బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వము మనదే. పరిపాలన విభాగం కోసం మాత్రమే రాష్ట్రము కేంద్రం అని సపరేట్ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం మనదే, రాష్ట్ర ప్రభుత్వం మనదే. కేంద్రానికి మనమే ట్యాక్సులు కడుతున్నాం, రాష్ట్రానికి కడుతున్నాం. అట్లనే బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. అట్లనే మొన్న లాస్ట్ 10 years కేసీఆర్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం. కంపేర్ చేద్దాం. అట్లా ఉంటది. కానీ కాంగ్రెస్ వచ్చే వరకు ఐడియలిజం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఎన్ని దోసుకున్నా అయినా సరే మా మోడీ ఇది వీకిండు అది వీకిండు అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే, ఇప్పుడు కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు ఆయా రాష్ట్రాల్లో. అట్లనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నాడు. ఆ లెక్కన గత 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఒక్కడు కూడా నిరుద్యోగం ఉండడేమో భారతదేశంలో చదువుకున్నాడు. చెప్పండి దయచేసి. ఏవిరా అంటే ఒకడేమో జుమ్లా అంటుండు 15 లక్షలు తెచ్చేయరా అంటే, ఇంకోటి అంటుండు పక్కోడు వేసుకో, చాయ్ బండి పెట్టుకో, అది కూడా ఉద్యోగం అంటుండు. దానికి నువ్వేందా చెప్పేది? నువ్వు చెప్పినా చెప్పకుండా మా తాతలు ముత్తాతలు, మా తండ్రులు, మా అన్నలు, అక్కలు అందరూ వాళ్ళకి దోషినవి వాళ్ళు చేసుకుంటారు. బీడీలు చేసే అమ్మ బీడీలు చేసుకుంటున్నది. దానికి నరేంద్ర మోడీ వచ్చి నీకు ఉద్యోగం ఇస్తా అంటే నువ్వు చెప్పకముందే చేసుకుంటుంది ఆమె. సో ఆ క్రమంలో దయచేసి చెప్పండి. అట్లనే మొన్నటిదాకా బీఆర్ఎస్ ఓడు ఎన్ని ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఓడు దయచేసి కానిస్టేబుల్, ఈ పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు తప్ప మిగతా ఏ ఉద్యోగాలను భర్తీ చేసిండా దయచేసి చెప్పండి. ఇవాళ యూపీలో చేస్తుర్రు. ఎన్ని చేస్తుర్రు? 20 లక్షల మంది అప్లై చేస్తే 50,000 కానిస్టేబుల్ పోస్టులు. పోలీసు కానిస్టేబుల్ ఎందుకు భర్తీ చేసిండు కేసీఆర్ అయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే ఈ యొక్క నరేంద్ర మోడీ అయినా? ఎందుకంటే ప్రజలు ఉద్యమాలు చేస్తే, ప్రజలు నిరసన తెలిపితే ఈ ప్రజల్ని బాగా కంట్రోల్లో పెడదాం. ఎవడు అరిస్తే, ఎవడు నోరు కొంచెం మెదిపినా వారి మీద పోలీసులతో శిక్షిద్దాం. ప్రజల్ని కంట్రోల్ పెట్టడానికి, వాళ్ళు నోరు మూపియడానికే పోలీసు ఉద్యోగాలు నింపుతున్నారు తప్ప నియంతృత్వాన్ని, ఈ యొక్క ప్రజల మీద ఇంకా నిరంకుశత్వాన్ని మోపడానికి తప్ప అంతకు మించి వేరే ఉద్యోగం అన్న భర్తీ చేసిరా చెప్పండి. ఇంటింటికో ఉద్యోగం ఇస్తాడు. కనీసం కేసీఆర్ గారు ఊరికో ఉద్యోగం ఇచ్చిండా? మరి కాంగ్రెస్ కనీసం కేసీఆర్ గారు ఇది 6 నెలల ముందు ప్రభుత్వం ఉండంగా బంద్ చేసుకున్నాడు, అకారణంగా, ఏ కారణం లేకుండా. నీ ప్రభుత్వం ఉండంగా దాన్ని నడిపించుకోవాలి కదా. మధ్యంతరంగా ఎందుకు బంద్ చేయాలి? అనవసరంగా టైం వేస్ట్. ఆ పథకాల అమలు కాదు. ఆ ఎన్నికల టైంలో అనవసరంగా ఎక్కువ ఖర్చులు అవుతాయి. కావాలని 6 నెలల ముందు పోతుంది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినాక 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయకపోతుంది.
మళ్ళా ఒక 2-3 వేల కోట్ల అయ్యే ప్రాజెక్టులని 20,000 కోట్లు 30,000 కోట్లు 1,00,000 కోట్లు చేస్తేవి. మళ్ళీ అది రెగ్యులర్ బడ్జెట్లో కాకుండా సపరేట్గా దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రెగ్యులర్ బడ్జెట్లో కాకుండా సపరేట్గా అప్పులు చేస్తేవి. ఎవడు తీర్చాలి? ఇప్పుడు 87,000 కోట్లు అప్పు చేసిండు కాళేశ్వరం మీద. ఎవడు తీర్చాలి? అప్పు ఎవడు తీర్చాలి? మళ్ళీ అది ఒకవేళ అది రిపేర్ చేసి మనం వాడుకుందామన్నా బిస్లరీ నీళ్ళు తెచ్చి పొలానికి వాడుకున్నట్టు అవుతుంది. చారన్న కోడికి బారన్న మసాలా అవుతుంది. కాంగ్రెస్ కట్టిన ఏ ప్రాజెక్టు అంత గ్రావిటీ ద్వారానే మనం వాడుకున్నాం. న్యాచురల్ ఎత్తుకెళ్ళి కిందికి నీళ్ళు వస్తుంటే దానంతటి అది వాడుతుంటే మరి కిందికి వచ్చినాక మళ్ళీ ఎందుకు ఎత్తుర్రా? ఆ పైకెళ్ళి వస్తుంటే అవే వాడుకోవాలి. కానీ కామన్ సెన్స్, యూజ్ బ్రెయిన్. గ్రావిటీ ద్వారా వస్తున్నప్పుడు దానికి మళ్ళీ అదనంగా మనం కింది దాకా వచ్చేదాకా చేసి కింది నుంచి మళ్ళీ పైకి ఎందుకు ఎత్తాలి? మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. ఎందుకంటే కేసీఆర్ గారు దోసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా దానికి బడ్జెట్ దానికి ఖర్చు పెట్టి అని ఎన్నికల ఖర్చు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా 28 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయా రాష్ట్రంలో ఖర్చు పెట్టడానికి అన్ని పైసలు దోసుకున్నాడు అంటే అర్థం చేసుకోండి. వీడిని కేసీఆర్ చేలో పెట్టినప్పుడు 75,000 కోట్ల అప్పు ఉండే. అది కూడా మనము 2004 నుంచి 14 లోపల అప్పులు చేయలే, మిగులు బడ్జెట్ ఉండే. అంటే మనం సంపద సృష్టించినాం కానీ మనం వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టలే. అందులోనే అన్ని చేసినాం. జలయజ్ఞము అనేకం యొక్క ఈ 5 రకాల రేషన్ షాప్లో 9 రకాల వస్తువులు ఇట్లా అన్ని చేసినాం. ఆ 75,000 కూడా ఆ లాస్ట్ ఇది మన కాంగ్రెస్ హయాంలో అంటే అంతకు ముందు అయినాయి. అర్థమైంది? అంతకుముందు అంటే మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 దాకా అయినా తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయిన అప్పులు 75,000 కోట్లు మాత్రమే. అట్లనే భారతదేశంలో 63 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించి యొక్క మొత్తం 13 ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ వాజ్పేయి గారితో సహా యొక్క 64 ఏళ్ళు పరిపాలించిన దాంట్లో దేశం అప్పు ఇది 56 లక్షల కోట్లు. ఇప్పుడు కరెంటు మొత్తం అప్పు 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లకి వెళ్ళి 56 కోట్లు తీసేస్తే ఎంత అవుతుంది? 112 కోట్లు. 112 లక్షల కోట్ల అప్పు చేసిండు ఒక్క నరేంద్ర మోడీ ఈ గత 10 ఏళ్లలో. ఏం కట్టిండు పైసలు? ఇవన్నీ దృష్టి మరల్చడానికి పొద్దుగా లేస్తే హిందూ ముస్లిం గొడవలు, లేకపోతే కాంగ్రెస్ మీద బురదలుడు. మరి చెప్పండి, నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. పోనీ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు ఏదన్నా తీసుకుందాం. ఇవాళ కర్ణాటక పోదాం. ఇవాళ ప్రశాంతంగా ఉందా? బీజేపీ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉందా? 40% కమిషన్ తీసుకున్నారు. కేసీఆర్ గారు 30% కమిషన్ తీసుకున్నారు. కేసీఆర్ గారు హరీష్ రావు గారు. అర్థమైందా? ఆ మాత్రం 39 సీట్లు ఎందుకు వచ్చినాయి బీఆర్ఎస్కి? హైదరాబాద్ ఈ సరౌండింగ్స్లో లేబర్ వాళ్ళని అందరినీ కొనుక్కొని అట్లా అడ్డదారులకు గెలిచారు. అంటే అన్ని పైసలు ఖర్చు పెట్టి అన్ని పైసలు ఎక్కడి వాళ్ళ దగ్గర? లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన హరీష్ రావు, డొక్కు స్కూటర్ పట్టుకొని తిరిగిన కేసీఆర్, లేకపోతే హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళ దగ్గర పైసలు ఎక్కడి? పాత వీడియోలు చూడండి. కవిత మొన్న ఏమంటుంది? 20 లక్షల వాచ్ పెట్టుకున్నదంట ఆమె. వాడు మై హోమ్ వీడు మెగా కృష్ణారెడ్డి యొక్క 60 కోట్ల విలువది అపార్ట్మెంట్ బుర్జ్ ఖలీఫాలు ఇచ్చిండు, దానం చేసిండు, గిఫ్ట్ ఇచ్చిండు. నీకు 60 కోట్ల గిఫ్ట్ ఇవ్వాలంటే వానికి నువ్వు 8,000 కోట్లు దోషిపెట్టినావు. అన్ని ప్రాజెక్టులు తెలంగాణలో అన్ని రోడ్ రిపేర్స్, ఎవ్రీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు కేసీఆర్. ఎందుకు ఇచ్చినావు? అదే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకున్నావు. ఎందుకంటే నిలువు దోపిడీ చేసినావు. నిలువు దోపిడీ ఒక్క జనరేషన్ కాదు, 3 తరాల సంపద వాడు మోడీ దోసుకున్నాడు, వీడి ఈ కేడీ దోసుకున్నాడు. మళ్ళీ నీతులు చెప్పుడు ఏందిరా? ఒక ఉద్యోగం ఇచ్చిర్రా? ఇంకా అక్రమ అరెస్టులు. కేసీఆర్ గారు ఏదైనా బహిరంగ సభకు వచ్చిర్రు, ఎక్కడికన్నా వచ్చిర్రు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు అంటే అక్కడ ప్రతిపక్షాలకు సంబంధించి అందరి కార్యకర్తలను అరెస్ట్ చేసి లోపల వారేసుడు, నాయకులు ఉంటే గృహ నిర్బంధం చేసుడు. చేస్తుందా కాంగ్రెస్ ఇప్పుడు? వచ్చిన 2 నుంచి 3 నెలల వానికి ఆ శాఖ మీద పట్టు రావాలి. ఎంత బడ్జెట్ ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎన్ని అవసరము, ఆయా పర్టికులర్ శాఖల మీద అవగాహన తెచ్చుకోవద్దా? తెచ్చుకోవడానికి మంత్రులకి అధికారులకు టైం పట్టదా?
అధికారులు కొత్త వాళ్ళని నియమించుకున్నాడు. ఆ పాతోడు మనం చెప్తే వింటాడో లేదో, వాడు కేసీఆర్ మనిషేమో, వాడిని తీసేసి కొత్త అధికారిని పెట్టుకొని ఈ కొత్త అధికారికి వాడు డిఫరెంట్ శాఖలు ఉంటే ఈ శాఖకు ట్రాన్స్ఫర్ చేస్తే, లేకపోతే వాడు ఇది కేంద్రం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి తీసుకొస్తే వానికి ఆ శాఖ మీద పట్టు వచ్చి మళ్ళీ ఈ మంత్రులకి అవగాహన వచ్చి తర్వాత మనము ఎనఫ్ బడ్జెట్ ఉందా లేదా, లేకపోతే కొత్త బడ్జెట్లో వచ్చినప్పుడు దాంట్లో ఎన్ని అలొకేట్ చేద్దాం, ఇవన్నీ లెక్కలు అవసరం లేదా? అయినా రెండున్నర నెలల్లో ఏది అప్పుడు కేసీఆర్ ఏవైతే అవి నోటిఫికేషన్లు ఇచ్చిండు కానీ ఫిల్ చేయలే కేసీఆర్. ఆ ఫిల్ చేయని అని ఇలా నర్సు పోస్టులు ఫిల్ చేసిండ్రు. తర్వాత గురుకుల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. అన్ని యూనివర్సిటీలలో వీసీల పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి మళ్ళీ నోటిఫికేషన్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవాళ చదువుకున్న యొక్క నిరుద్యోగికి యువతకి వాళ్ళకి ఒక ఆశ వస్తుంది, మేము చదువుకుంటే మా కష్టానికి ఒక గుర్తింపు వస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఒక సిస్టమేటిక్ లైఫ్ బతకొచ్చు అని ఆశ ఇప్పుడు కలుగుతుందా లేదా? కేసీఆర్ గారి హయాంలో కానీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉందా ఆ పరిస్థితి? దయచేసి చెప్పండి. అన్ని ఒకటేసారి కావాలంటే ఎట్లయితేరా? ఆడ బడ్జెట్ ఉండాలి కదా. అన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి పోతే మరి మిగతా వాటికి ఏం చేయమంటావు? ఉన్న ఉద్యోగాలకి ఇవ్వద్దా? పెన్షన్ ఇవ్వద్దా? ఇంకో డిపార్ట్మెంట్కి చేయొద్దా? బీసీ సంక్షేమ శాఖ చేయొద్దా? గురుకులాలు నడపొద్దా? చెప్పండి. హాస్టల్ నడపొద్దా? ఒక్కటే దానికి మొత్తం ఒకటేసారి ఖర్చు పెడితే మిగతా శాఖలను వండబెట్టాలనా? కాదు కదా. కాబట్టి అదొక నిరంతర ప్రక్రియ. ఎన్ని వీలైతే అన్ని ఇస్తాము. ప్లస్ ఆ విద్యాశాఖని ఇప్పుడు ఏవైతే నిజంగా పిల్లలు అక్కడ ఎవరైతే అంత ఫుల్ కాని స్కూళ్ళు ఉన్నాయనుకో, అది అనవసరం బర్డెన్. అది వైద్యాన్ని ఓన్లీ పేదవాళ్ళకి మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి. మిగతా వాళ్ళకి ఆ యొక్క డిఫరెంట్ కేటగిరీ చేసి వాళ్ళకి కూడా ఛార్జ్ చేయి, కానీ బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయి. ప్రైవేట్ వాడు ఎక్కడికైనా పోని, ప్రైవేట్ కన్నా పోని, గవర్నమెంట్ దానికన్నా రాని, కానీ ప్రైవేట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అదే క్వాలిటీ గవర్నమెంట్లో కూడా ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ యొక్క ఇది వైద్య యొక్క హాస్పిటల్ అయినా చేసి పేదోడికే ఫ్రీగా ఇయ్యి. అదే తెల్ల రేషన్ కార్డు ఉన్నకే ఫ్రీగా ఇయ్యి. మిగతా వాళ్ళందరికీ మినిమం ఎంత ప్రైవేట్లో ఎంత ఛార్జ్ చేస్తామో అంత ఛార్జ్ చేయి, కానీ బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయి. ఇప్పుడు 10 ఊర్లు ఉన్నాయి, 10 ఊర్లలో ఎనఫ్ విద్యార్థులు లేరనుకో, 10 ఊర్లలో ఒక్కొక్క స్కూల్కి 10 మంది టీచర్లు అని అంటే 10 × 10 100 మంది టీచర్లు అయిపోయాయి. దాని బదులు ఆ యొక్క ఊర్లలో ఉన్న స్కూల్ అని మూసేసి మండల కేంద్రంలో పెద్ద స్కూల్ పెట్టు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అయిపోతుంది కదా. ఇప్పుడు విద్యార్థులు రానప్పుడు అది బర్డెన్ కదా, అనవసరం మెయింటెనెన్స్. స్కూళ్ళు శిథిలావస్థకు వస్తే వాటిని రిపేర్ చేయాలి, తర్వాత అక్కడ మినిమం ఫెసిలిటీస్ మెయింటైన్ చేయాలి, ఊడిచెట్టోడు తూడిచెట్టోడు, తర్వాత వాళ్ళ మరి 10 సబ్జెక్టులు ఉంటే 10 టీచర్లు కావాలి. ఒక స్టూడెంట్ కోసం గంట ఖర్చు పెట్టుకొని ఏం లాభం? కాబట్టి మినిమం ఆ యొక్క ఎనఫ్ విద్యార్థులు లేని స్కూల్లో ఐడెంటిఫై చేసి అవి క్లోజ్ చేసేసి, లేకపోతే మొత్తానికి ఊర్లలో స్కూళ్ళని క్లోజ్ చేసేసి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూళ్ళు ఒకటి కాకపోతే 4 పెట్టు. ప్రతి ఊరు నుంచి స్కూల్ బస్సు పెట్టు, అయిపోయింది కదా. లొల్లెక్కడిది? బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయ. ప్రైవేట్ స్కూల్ కంటే బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయ, ఐఐటీ లెక్క. అట్లనే ఏది పేదవాళ్ళు తెల్ల రేషన్ కార్డు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఛార్జ్ చేయి. ప్రైవేట్లు ఎంత ఉంటే గవర్నమెంట్లు అంతా ఐఐటీ లెక్క. సేమ్ థింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అదే పరిస్థితి. అవునా కాదా? మండల కేంద్రాలు ఇంకా తక్కువ ఉంటే పెంచు మండలాల సంఖ్య కదా. ఆలోచించండి. మండల కేంద్రంలో అన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్లో దొరికే అన్ని ఫెసిలిటీస్ దొరికే స్థాయికి తీసుకురావాలి. ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్, కేజీ టు పీజీ ఉచిత విద్య పెడతా అన్నాడు కేసీఆర్. పెట్టిండా? గంభీరావుపేటలో ఒక స్కూల్ ఏదో పాతది ఉంటే దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ కేజీ టు పీజీ అని ఒక్క స్కూల్ పెట్టిండు. కానీ కాంగ్రెస్ ఏమంటున్నది? 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ 20 ఎకరాలు 100 ఎకరాలు అన్నాడు. 20 ఎకరాలు అనుకుంటా. 20 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ పెడతాం, గురుకులాలు పెడతాం అంటాడు కదా. ఈ గురుకులాలన్నీ కాకుండా 119 బెస్ట్ క్వాలిటీ అన్ని. ఇప్పుడు ఎస్సీలకు ఒక సపరేట్ గురుకులం ఉంది, బీసీలకు సపరేట్ గురుకులం ఉంది, ఎస్టీలకు సపరేట్ ఉంది, మైనారిటీలకు సపరేట్ ఉంది. అట్లా కాకుండా అందరికి ఒకటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రతి నియోజకవర్గంలో ఒకటి పెడతామంటారు కదా. అట్లనే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ పెట్టేసి
ఊర్లలో ఉన్నాయని ఎత్తిపారేసి మండల కేంద్రం నుంచి అన్ని స్కూల్ బస్సులు పెట్టేసాయి అన్ని ఊర్లకి, చుట్టుపక్కల ఆ మండల కేంద్రంలో వచ్చే అన్ని ఊర్లకి. ఒక్క స్కూల్ సరిపోకపోతే 4 స్కూల్ పెట్టు మండల కేంద్రంలో. ఆడ పోలీసులు ఉంటారు, బెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది, బెస్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఆడ ఒక మంచి స్కూల్ పెట్టు. కానీ పేదోనికే సాయం చేయి, అందరికి ఫ్రీ వద్దు. ఎవడైనా పోయి అలా చేసి ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా పోయి, ఇప్పుడు ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ వేరే ఉంటుంది, గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ వేరే ఉంటుందా? ఉండదు కదా. ఎలక్ట్రిసిటీ కదా. అట్లనే వైద్యం కూడా గవర్నమెంట్లో కూడా బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయి. ఒక అధికారి వినకపోతే వాని విధుల నుంచి తొలగించి. ఒక్కొక్కరికి ఎంత జీతం ఇస్తున్నాం? మినిమం స్టార్టింగ్ 40,000-50,000 ఉన్నది స్టార్టింగే జీతం. ఒక్కొక్కటి ₹1,00,000 జీతం తీసుకుంటారు. తక్కువ కాదు కదా. ₹1,00,000 ఒక ప్రైవేట్ కంపెనీలో సంపాదించమని ఒక సామాన్యుని ఐటీ కంపెనీలే వస్తలేవు, ఐటీలోనే ఉద్యోగాలు పోతున్నాయి. అట్లాంటిది గవర్నమెంట్లో వానికి డిఏలు, బిఏలు, ఇంకా పిఆర్సీలు, మన నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటున్నారు మినిమం. స్టార్టింగ్ ఇప్పుడు చూడండి, గురుకుల పోస్టులు చూడండి, టీజీటీలు, పీజీటీలు ఏమున్నాయి. మినిమం స్టార్టింగ్ శాలరీ 40,000-50,000 ఉన్నది. వాడు ఏం చెప్తాడో, ఏం చెప్పాడో, ఏం బిగుతాడో అందరికి తెలిసిన ముచ్చటనే. 10 మంది టీచర్లు ఉంటే ఒకరో ఇద్దరు వాడు నిజంగా పిల్లల మీద ప్రేమతోటి చెప్తారు. అలా 8 మంది టీచర్లు ఏదో అడప ఏదో నామకే వాస్తు. మరి ప్రైవేట్ టీచర్కి అంత జీతం ఓడిస్తున్నాడు. మరి అంత జీతం తీసుకొని ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి? ఎందుకు చేస్తలేరు? జీతం తక్కువ ఇస్తే గొడవలు చేయరు, యూనియన్లు రావు, రోడ్ల మీదకి రారు. మరి పోనీ కేసీఆర్ యొక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఉద్యోగాలు ఇచ్చిండా? అలానే ఉద్యోగాలు నిరసన తెలిపి చచ్చిపోయారు. లాస్ట్కి ఇంత భోజనం పెట్టి పంపించిండు. మా ఉద్యోగం అంటే చాలానే వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అట్లా చేస్తుందా? దేనికైనా ఒక అర్థం ఉండాలి కదా. కాంగ్రెస్ అంటే ఏదో సామెత ఉంది కదా, ఏదో అంటారు ఏదో బజార్ నిలబడ్డ ఆడకుక్క లెక్క అంట. అది నిలబడితే అన్ని మగ కుక్కలు వచ్చి ఏదో వేసిపోతాయంట. అట్లున్నది పరిస్థితి. కాంగ్రెస్ వచ్చే వారికేమో ఐడియల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతిదాన్ని కాంగ్రెస్ తుమ్మినా తప్పే, తగ్గినా తప్పే. అదే బీజేపీ బీఆర్ఎస్ వాడు ఏం చేయకపోయినా వాడు మాట్లాడు. మీడియాను కంట్రోల్లో పెట్టుకోవాలి. వాడు వచ్చిందే 2 నుంచి 3 నెలలు అయింది. ఏ ప్రభుత్వానికైనా ఒక 6 నెలల నుంచి 7 టైం ఇవ్వాలి. ఇయ్యలేదా కేసీఆర్కి? 2014 వస్తే 2015 దాకా నోరు జరిపే. 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా భరించినాం, నరేంద్ర మోడీని భరిస్తున్నాం. కానీ కాంగ్రెస్ వచ్చేవరకు ఎవ్రీథింగ్ ఐడియల్ ఎక్స్పెక్ట్. అవునురా, ఇప్పుడు బస్సులు పెడితే ఒక్క మహిళలు ఎక్కుతారా ఆటోలలో? మొగాళ్ళు ఎక్కరా? సందులకు పోయేటోడు ఎక్కడా? ఎమర్జెన్సీ పోయేటోడు ఎక్కడా? నాకు అర్థం కాదు. అయినా రోజుకు వాహనాల సంఖ్య తగ్గించుకోవాలి. బస్సుల సంఖ్య, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 4 ఎక్కిపోయే వాటిని పెంచుకోవాలి. ప్రతిదానికి ఇంట్లో 4 ఉంటే 4 కార్లు, 4 స్కూటర్లు అవసరం లేదు. ట్రాఫిక్ సమస్య వస్తుంది, సౌండ్ పొల్యూషన్ వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ వస్తే, సౌండ్ పొల్యూషన్ వస్తే మన ఆరోగ్యం పాడవుతుంది. మళ్ళీ ఆ వాహనాలన్నిటికీ పెట్రోల్ వేయాలి. అది విదేశాల నుంచి మన పైసలని పెట్రోల్ కొనుక్కోవడానికి పీక్తే మనం ఏం అభివృద్ధి చేసుకుంటాం? మన పైసలను విదేశాలకు పంపించడు తప్ప. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్ సిస్టమ్, బస్ సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అవి కూడా ఎలక్ట్రిక్ వాహనాలు చేసుకోవాలి. ఆలోచించండి. అన్ని అభివృద్ధి అయిన దేశాల యొక్క స్థితిగతులు చూడండి. యూరోప్ చూడండి, ఇంకా చాలా దేశాలు చూడండి. అమెరికాతోటి పోల్చకండి దయచేసి. అమెరికాతోటి సచ్చినా పోల్చకండి. అమెరికా ఏంటంటే అది మహాసముద్రం లాంటిది. సముద్రంలోకి వెళ్ళి బిందె నీళ్ళది, చెంబుడు నీళ్ళది, ఎనిది ఏం కాదు అమెరికాకి. ఎందుకంటే అమెరికా సంపదకి, అమెరికా ఉన్న వైశాల్యానికి, అమెరికాలో ఉన్న జనాభానే తక్కువ ఉన్నది. 35 కోట్ల మంది ఉన్నారు. భూమి ఏమో మస్తు పెద్దగా ఉంది, 3 నుంచి 5 రెట్లు మన భారతదేశం కంటే పెద్దగా ఉంది. జనాభానేమో 35 కోట్ల మంది ఉన్నారు. మళ్ళీ వాడు కరెన్సీ అమెరికన్ డాలర్నే ఉన్నది. వాడు అన్ని దేశాలను కంట్రోల్ చేసే శక్తిలో ఉన్నాడు. కాబట్టి వాడు ఆ 35 కోట్ల మందికి వాడు ఈజీగా వాడు ఎట్లా చేసినా నడుతుంది వానికి. అదే పాలసీస్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయమని చూద్దాం, ఒక్కటి వర్కౌట్ కాదు. ఇప్పుడు ఒక ధనవంతుడు ఒక పెద్ద మన దగ్గరనే ఒక భూస్వామి ఉన్నాడు అనుకో, ఒక 1000 కోట్ల ఆసాం ఉన్నాడు, లేకపోతే 1000 ఎకరాల ఆసాం ఉన్నాడు అనుకో, వాడు ఎట్లా చేసినా నడుతుంది. ఎన్ని ఖర్చు పెట్టినా, రోజు ఒక అమ్మాయితో తిరిగినా, రోజు పబ్లకి తిరిగినా, రోజుకి ₹1,00,000 దానం చేసినా వానికి వెళ్తుంది. అట్లా మనం అందరం సామాన్యుడు చేయగలుగుతాడా? అందరూ చేస్తే వాడు బతుకుతాడా? మన పిల్లల్ని పెంచుకోగలుగుతాడా?
కాబట్టి అమెరికాతో పోల్చకండి, మిగతా చాలా దేశాలతో పోల్చండి. అర్థమైందా? సో కాబట్టి ఊరికే గుడ్డిగానే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తలేం. వాడు నిజంగా తప్పు చేస్తే వాడిని కూడా ప్రశ్నిద్దాం, వద్దంటలేను. కానీ కంపేర్ చేయండి, రిలేటివ్లీ కంపేర్ చేయండి, టైం ఇవ్వండి కదా. 5-10 రూపాయలు ఏ పార్టీ వాడు తిన్నా ఎవడేమనలే. కేసీఆర్ని కూడా 5-10 రూపాయలు తింటే ఏమనకపోతుంటుంది, మోడీ అయినట్లు చేస్తే ఏమనకపోదు. కానీ మొత్తం 3-4-5 తరాల సంపద దోసుకోబోతున్నాడు. మా తాత ముత్తాతలు కట్టిన ట్యాక్సులు అవి దొబ్బుకుతున్నావు, నీ దోస్తులకు ఇచ్చేస్తున్నావు. మేము కట్టిన ట్యాక్సులు లెక్కలేదు, ఎక్కడ లేదు, నువ్వు చేసింది లేదు, ఉద్యోగం ఇచ్చింది లేదు, ఏదైనా కట్టింది లేదు, అవి అడిగిపోతున్నావు. మళ్ళీ ఇవి కాకుండా అప్పులు చేసినావు, ఇబ్బడి అప్పులు చేసినావు. అవి ఒకటి తీర్చాలి, నేను, నా కొడుకు, నా మనమడి తీర్చాలి. అంటే 3 తరాల సంపద దోసుకోబోతుంటే మళ్ళీ మమ్మల్ని లేవకుండా దెబ్బ కొడితే నోరు మూసుకుంటామా? 100 రూపాయలు ట్యాక్స్ కడితే 5-10 రూపాయలు వాడు ఎన్నికల ఖర్చు పెట్టుకున్నాడు కాబట్టి ఆశపడతాడు కాబట్టి 5-10 రూపాయలు తింటే ఎవడేమనలే. కేసీఆర్ మోడీ కూడా అభివృద్ధి చేసి ఉంటే, ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వాడిని కూడా ప్రజలు ఎన్నుకోకపోదురా? వాడు మోడీ అనేట్లు వచ్చిన కొడుకు పొద్దుగా లేస్తే ఈ యొక్క నియంతృత్వం చేస్తున్నాడు, అన్ని మీడియా సంస్థలను బెదిరిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఆర్య బ్రాహ్మణుడు వెనకటి నుంచి అట్లా చేసిండు, మళ్ళీ అదే చేస్తున్నాడు. వాడు ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి అంటాడు, వాడి మీద బురద వెళ్తాడు. వాడు అందుబాటులో ఉంటే వాడిని అరెస్ట్ చేస్తాడు, లేకపోతే వాడిని ఆర్థిక మూలాలు దెబ్బ కొడతాడు, లేకపోతే వాడికి సిబిఐ ఈడీ అని నోటీసు పంపిస్తాడు. వాళ్ళు రైతులే కాదంటాడు, వాళ్ళ మీద డ్రోన్లతోటి బుల్లెట్లు కురిపిస్తాడు. ఏంది అది? మళ్ళీ వీళ్ళు ట్యాక్సులు కట్టకపోతే ఊరుకోడు మళ్ళా. కానీ వీడు ప్రశ్నిస్తే దేశద్రోహి అంట. ఎందుకు కట్టాలరా నీకు ట్యాక్సులు? మాకేమైనా మంచిగా చేస్తామనే కదా. ఏం మంచిగా చేసినారా అని అడగొద్దా? ట్యాక్సులు కట్టవచ్చు కానీ అడగొద్దా? అడిగితే దేశద్రోహేనా? కట్టం. మరి మేము ఎవ్వడం ట్యాక్సులు కట్ట ఏం చేస్తావు? చేసుకోరా. ఎంతమందిని జైల్లో పెడతావు? పెట్టు. తిక్కలు నా కొడుకు. ఆలోచించండి మిత్రులారా. కొంతమంది ఎడ్డినా కొడుకులు కూడా కాదు, వాళ్ళు బీజేపీకి గుడ్డిగా మద్దతు ఇస్తున్న గాడిద కొడుకులు. వాళ్ళకి బీజేపీ ప్రభుత్వం నుంచి మనం కట్టిన ట్యాక్సుల ద్వారా వాళ్ళకి మంత్లీ పెయిడ్ మీడియా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మనం దోసుకున్న దాంట్లోకి వాళ్ళకి ఈ దుష్ప్రచారం చేయడానికి డబ్బులు ఇస్తున్నాడు. కాబట్టి వానికి బతుకుతారు కాబట్టి వాడు జై మోడీ అని దుష్ప్రచారం చేస్తున్నాడు. ఏం కట్టిండ్రా అంటే ఒకటి చెప్పాడు. కాంగ్రెస్ మాత్రం వాడు వచ్చి 2 నెలలే కాలే, ఇష్టం ఉన్నట్టు అబద్ధాల ప్రచారం. గాడిద కొడుకులు కదా మిత్రులారా. ఆలోచించండి. సో మాట్లాడదాం ఈ గాడిద కొడుకులకి. మనం నోరు మూసుకుంటే ఏమవుతుంది? అమాయక ప్రజలు ఈ గాడిద కొడుకులు చేసిన దుష్ప్రచారం నిజం అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన ఉంది. రెగ్యులర్ మీడియానికి వాడే కంట్రోల్లో పెట్టుకుంటుండు మోడీ, సోషల్ మీడియాని కూడా వాడే కంట్రోల్లో పెట్టుకోవటే. నువ్వు ఏ నేషనల్ మీడియా చూడండి, అన్నిట్లలో దాని పెట్టుబడులు ఉన్నాయి. రైతుల ఉద్యమాలు రావు. వాళ్ళు రైతులే కాదని దుష్ప్రచారం చేస్తారు. ఇంకా అది చూపెట్టుడే కాదు, వాళ్ళు రైతులే కాదని దుష్ప్రచారం. ఎంత అధ్వానం. పొద్దుగా లేస్తే అయోధ్య గురించి మాత్రమే చూపెడతారు. మిగిలిన దేవుళ్ళు కాదు, మిగిలిన గుళ్ళు కాదు. మళ్ళీ అయోధ్య రామాలయానికి ఏమైనా ఇచ్చిండా మోడీ? ఒక శిల్లిగవ్వ ప్రజలే చందాలు వేసుకుని అన్ని గుళ్ళు ఎట్లా కట్టుకున్నారు అది కూడా కట్టుకున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కాంగ్రెస్ హయాంలో అక్షరధాంలో టెంపుల్ కట్టలే. కూడా దుబాయ్లో వాళ్ళు అదే బ్యాప్స్ టెంపుల్ వాడు కట్టుకుంటే, అదే అక్షరధామ్ వాడు కట్టుకుంటే మళ్ళీ మోడీ ఏదో వీకెండ్ అని చెప్పబట్టే. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అదే కొంతమంది ప్రజల్ని ఒక ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్ని వాడుకుందామనే ప్రయత్నం చేస్తే ఎల్లకాలం చేయలేవు అది కదా. నాకు తిండి పెట్ట నా 5 ఏళ్ళు అయితే లోపలికి పోవాలి కదా. ఎల్లకాలం మోసం చేయలేవు కదా. సో కాబట్టి మాట్లాడుతూనే ఉందాం. ఓకే, ప్రజల్ని చైతన్యం చేద్దాం, విషయం అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ దుష్ప్రచారాన్ని ఆపుదాం. ఇప్పుడు చూడండి, ఇప్పటికే మనకు ప్రశాంతంగా ఉంది, మెంటల్ పీస్ ఉన్నది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మెంటల్ పీస్ ఉన్నది. వాడు హరీష్ రావు తిక్కల నా కొడుకు ఎవడో ఈ ఎన్నికల ముందు ఆ కార్యకర్తలను గాలబెట్టుడు, లేకపోతే కొట్టించుడు, లేకపోతే ఇప్పుడు సంపుడు, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎమోషన్ తోటి, ఆ సెంటిమెంట్ తోటి మళ్ళా ప్రజల దృష్టి మరల్చి సింపతి కొట్టి రావాలని ప్రయత్నం. ఎందుకంటే వాడు చేసింది ఏం లేదు కాబట్టి అభివృద్ధి. మీరు చూడండి, ప్రతి ఎన్నికలప్పుడు గొడవలు చేసిండు ఆ యొక్క బండి సంజయ్. బైన్సాలర్లు వాడే చేయించిండు. తర్వాత శ్రీనివాస్ అనే ఒక కార్యకర్తను దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు కలబెట్టిండు.
తర్వాత ఇంకా ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు గొడవలు చేసిండు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడవలు చేస్తారు. ఇప్పుడు నిన్న ఇవాళ జర్నలిస్ట్ శంకర్ది, తర్వాత ఇప్పుడు ఈమెది న్యాచురల్ డెత్తా లేకపోతే ఆమెని మరి బీఆర్ఎస్ఎల్ చంపించిర్రా? వాళ్ళని చంపించడానికి వెనకాడరు. బీజేపీ బీఆర్ఎస్ఎల్కి మనుషుల ప్రాణాలకి విలువ లేదు వాళ్ళ దృష్టిలో. అర్థమైందా? అప్పుడు చూసినాం కదా, ఇద్దరు న్యాయవాదులు కేసులు వేస్తున్నారు. ఎట్లా చంపించిండు హరీష్ రావు? తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళ పాపం విద్యార్థులని లేకపోతే వాళ్ళ సామాన్యులని పెట్రోల్ పోసుకో అని చెప్పారు. హరీష్ రావు పోసుకున్న పెట్రోల్ నీళ్లు పోసుకున్నాడు. ఎందుకు పోసుకున్నాడు నీళ్లు? ఎవడన్నా పక్కోడు అంటే అగ్గిపుల్లు ఎత్తాడని భయం వానికి. కానీ ఈ పిల్లలకి ఏం చేసిండు, వీళ్ళకేం చేసిండు? పోసుకో బెదిరి అంటే వాళ్ళు ఏదో పోసుకుంటే ఉట్టినే పోసుకున్నాం కదా బెదిరియడానికి పోసుకుంటారు. పోసుకోగానే పక్కోడు అంటి పెడతాడు. ఆంటీ పోయినాక వాడు మాట్లాడలేడు కదా, అది చెప్పలేడు కదా, కాలిపోయినాడు. ఇది పరిస్థితి. సో అట్లా ఆ 1200 మందిని చచ్చిపోయిన వాళ్ళలో అట్లీస్ట్ ఒక సగం మంది అన్నా ఇది వీళ్ళు బీఆర్ఎస్లు రెచ్చగొట్టి లేకపోతే ఇట్లా పోసుకో అని చంపినవి ఉంటాయి. ఇప్పుడు కాదు కదా, మీరు గడీల చరిత్ర చదవండి. ఎంత ఘోరంగా నిర్బంధం చేసేటోళ్ళు, ఎంత ఘోరంగా చంపేటోళ్ళు. బీజేపీ అదే పరిస్థితి. ఇలా రైతుల మీద బుల్లెట్లు చేస్తే ఒక రైతు చచ్చిపోయా, మొన్న అంతకుముందు 700 మంది రైతులు చచ్చిపోయా. వాళ్ళ కాంపెన్సేషన్ ఇరా అంటే నా దగ్గర లిస్టు లేదంటున్నాడు మోడీ. అంటే మనుషుల గోత్రాల యొక్క హిందువులను చంపిండి 800 మందిని, 3000 మందిని ముస్లిం చంపిండు, ఊచకోత కోసిండు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మనుషుల ప్రాణాలకి వాళ్ళకి విలువ లేదు. వాళ్ళకి అధికారం కావాలి, అంతే. అధికారం కావాలి, దోసుకోవాలి. బీజేపీ అయినా ఆడ జగన్ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా ఇదే పరిస్థితి. వాళ్ళ ఇల్లు మంచుకుంటే చాలు, సామాన్యుల మీద ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలను చంపుకుంటారు, వాళ్ళని వాళ్ళు ఇది చేసుకొని దాన్ని సింపతిగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నిన్న ఆమె నిజంగా న్యాచురల్ డెత్ కాదో మనకు తెలియదు. ఎందుకంటే ఆమె లాస్యానందిత, ఆమె ఎమ్మెల్యే ఆమె డ్రెస్ చూసారు కదా, జీన్స్ టీషర్ట్ ఉంది ఆమెది. మామూలుగా ఈ రెగ్యులర్ గుడికి పోయినా లేకపోతే ప్రజల లోపలికి వస్తే శారీ, కండువా గిండువా ఈ లొల్లి వేరే ఉంటుంది. సో ఆమెది జీన్స్, బ్లాక్ జీన్స్, ఏదో పింక్ ఏదో టీషర్ట్ ఉంది. సో తర్వాత ఆమె సదాశివపేటలో రాత్రి అంతా ఒక ప్రైవేట్ పార్టీకి పోయింది. ప్రైవేట్ పార్టీకి పోయి నైట్ అంతా ఉండి పొద్దుగాల అరౌండ్ 5 గంటల సమయంలో వస్తున్నది. ఆమె వాళ్ళ స్నేహితుడు, ఆయన పిఏ కాదు, అశోక్ అంటే ఆయన పేరు, ఆయన పిఏ. సో ఆమె ఔటర్ రింగ్ రోడ్ మీద వస్తుంటే ఆమె వాహనం ఆమె కూడా చూపెట్టింది. సుమన్ టీవీ ఆమె పేరుంది నిరుపమ, ఆమె కూడా చూపెట్టింది ఆ యొక్క ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ మీద. ఆ టిప్పర్ లారీకి సంబంధించిన సిమెంటో ఇసుకనో దాని మీద అంతా దుమ్ము లెక్క పడ్డది ఆ కారు మీద, ఆమె వాహనం మీద. సో ఇట్ క్లియర్లీ షోస్ టిప్పర్ లారీని గుద్దిన తర్వాత ఆ టిప్పర్ లారీ వెళ్ళిపోయాడు. ఈమె వాహనము ఆ సైడ్కి ఎందుకంటే డ్రైవర్కి ఏమంటారు అన్కాన్షియస్ అయిపోయాడు కాబట్టి ఈమెనేమో వెనక సీట్లో కూర్చుంది. వెనక సీట్లో కూర్చుంటే ఆ యొక్క కార్ ఎంత స్పీడ్ పోతుంది, ఆ స్పీడ్ తోటి ఆమె బాడీ వచ్చేసి, ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకోలే, సో వచ్చేసి ఆ ముందటున్న సీటుకి తలిగింది. ఆమె ఫేస్ తలిగి ఆమె ఫేస్ మొత్తం ఇది రక్తం వచ్చి పడిపోయింది. సో ఆమెనేమో వెనక సీట్లో కూర్చుంది. ఈ డ్రైవర్ ఏమో అన్కాన్షియస్ అయిపోయాక ఎవరు నడుపుతాడు కదా, అట్లా అది పోతూ అదే స్పీడ్లో ఆ యొక్క సైడ్కి రైలింగ్కి పోయి పోతూ ఆడ ఇక సైడ్ రైలింగ్కి ఆగిపోయింది, గుద్దుకొని ఆగిపోయింది, అది అవుటర్ రింగ్ రోడ్ మీద. సో ఆ క్రమంలో ఇప్పుడు డౌట్ ఏంటంటే ఒకవేళ రాత్రి అంతా పార్టీ చేసుకొని తాగి మత్తులు వస్తుర్రా, లేకపోతే రాత్రి అంతా నిద్ర లేదు కాబట్టి పొద్దుగాల 5 గంటల దాకా అది నిద్రలో వచ్చి ఆ యొక్క నిద్రలో ఆ యొక్క పోయి గుద్దినరా అంటే ఆ యొక్క బాగా స్పీడ్ ఉన్నారా అనేది ఒక క్వశ్చన్. లేదు, కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఈ యొక్క అతని పేరు ఉన్నది కదా, ఆయన పేరు ఏందో ఉండే కదా, ఆయన మర్చిపోతున్నాను. ఇది రాముని మీద కామెంట్ చేసిండు, ఆయన పేరు మర్చిపోయాను, కత్తి మహేష్ కానీ లేకపోతే ఈ యొక్క రెండు రకాలుగా చంపుతారు దొరకకుండా చట్టానికి. ఒకటి హాస్పిటల్ తీసుకుపోయి కావాలని సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వక లేకపోతే రాంగ్ మెడికేషన్ ఇచ్చేసి హాస్పిటళ్ళతో మేనేజ్ చేసి వానికి అవసరమైతే పైసలు ఇచ్చి లేకపోతే వాడిని బెదిరించి ఆ విధంగా ఏది రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి చంపుతారు. గద్దర్ అన్న కానీ లేకపోతే జయలలిత సీఎం జయలలిత గారు కానీ ఇదొకటి. దానివల్ల అది న్యాచురల్ డెత్ లెక్క అవుతుంది, అంటే చట్టానికి దొరకరు. రెండోది ఏంటంటే యాక్సిడెంట్లలో మోస్ట్ ఆఫ్ ద కేసులలో ఏం చేస్తారంటే
ఏది ఏదైనా 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 పెద్ద లారీతోటి పెద్ద వెహికల్ తోటి అంటే టిప్పర్ లారీ లాంటి దాంతో గుద్దిస్తారు. సైడ్కేలో ముందటికేలో వెనక్కేలో ఎక్కడ నచ్చిన. ఇప్పుడు అడుగున్నాయి కదా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇద్దరు దళితులు దుబాయ్లో కేసు వేసిర్రు వారి మీద. కేసు వేస్తే ఆ కేసు దుబాయ్లో చట్టాలు స్ట్రిక్ట్ ఉంటాయి కదా, ఈడు లెక్క కథలు పడలేదు కదా. ఇంకా లాస్ట్కి బతిలాడుకొని వాళ్ళకి 1-2 కోట్లు ఇస్తామని చెప్పి వాడు ఆయనతో వాళ్ళతోటి డీల్ చేసుకొని 1-2 కోట్లు ఇచ్చేసి అది కేసు క్లోజ్ చేయించుకున్నాడు. ఎవడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసుకున్నాక. కానీ ఈ దళితుడు ఈ మాదిగోడో మాలోడో వాని భాషలో ఓకే. సో ఈడు నన్ను గింత చేస్తాడా, నన్ను గింత ఇబ్బంది పెడతాడా, ఈయన సంగతి చూపెడతా అని ఇద్దరు దళితులు ఉండే, సత్యము ఇంకోని పేరు మర్చిపోయినా. ఆయనతో ఆటలు పోతుంటే పెద్ద టిప్పర్ లారీతోటి గుద్దిచ్చి రోడ్డు మీద చచ్చిపోయారు. సో ఇది మోస్ట్లీ దాన్ని న్యాచురల్ డెత్ లెక్క, కేసు లేకుండా పోలీసులను మేనేజ్ చేసి అది యాక్సిడెంట్ అయింది న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఇది ఈమె కేసులో నిజంగా వీళ్ళు తాగి మత్తులో లేకపోతే నిద్ర లేక మత్తులో పోయి గుద్దినరా ముందర టిప్పర్ లారీకి. లేదు అంటే ఏం చేస్తారంటే నువ్వు స్పీడ్లో పోతుంటే పెద్ద వెహికల్ సైడ్ మన పక్క లేన్లో ఉన్న టిప్పర్ పెద్ద వాహనం టిప్పర్ లారీ అది ఏం చేస్తుంది, నీ ముందటికి వస్తుంది. నీ ముందటికి వచ్చి స్లో అవుతారు. అప్పుడు ఏమవుతుంది, నీ వెహికల్ పోయి గుద్దుతుంది కదా. టిప్పర్ లారీకి ఏమవుతుంది, వాడు బందోబస్తు ఉంటుంది, అది దానికి గుద్దినా వానికి ఏం కాదు. వాడు నీ ముందటికి వచ్చి స్లో అవుతాడు వాడు. నువ్వు అంటే సడన్గా వచ్చిండు అనుకో, నువ్వు దూరం ఉంటే ఏం కాదు, నువ్వు వేరే లేన్ తీసుకోవచ్చు, నువ్వు ఫోకస్ చేయొచ్చు. నువ్వు సడన్గా వాడు పక్క లేన్లకి సడన్గా నీ ముందటికి వచ్చిండు అనుకో, నీవు బ్రేక్ మీద కాలేసే లోపల నువ్వు పోయి గుద్దుతావు. అక్కడైతే ఆ డ్రైవర్కి ఏం కాలే, కత్తి మైసి చచ్చిపోయిండు అక్కడ. ఇక్కడ డ్రైవర్కి అన్కాన్షియస్ అయ్యిండు. సో ఇదంతా తెలియాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. అర్థమైందా? సో అది న్యాచురల్ డెత్తా లేకపోతే వీళ్ళే మరి సింపతి కోసం వీళ్ళే చేసిరో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, గత ఇన్సిడెంట్లను బట్టి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలవడానికి కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. బిపిన్ రావత్ను చంపించిండు. ఆ యొక్క దేశంలో జరిగిన అన్ని దాడులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గూలగొట్టడానికి, ఈ యొక్క ప్రజల దృష్టిని హిందూ ముస్లిం గొడవలు తేవడానికే చేసినాయి. కోరేగావ్, మాలేగావ్, భీమేగావ్, గ్రహాం సేన్స్ హత్య, పుల్వామా దాడులు ఏదైనా తీసుకోండి, అధికారం కోసం ఎంత నీచానికైనా బీజేపీ బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి దిగజారుతారు. ఒక్క నిమిషం ఆలోచించారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి ఇక ఇది పరిస్థితి. కాంగ్రెస్ మన వచ్చిన 2.5 నెలల లోపలనే చాలా చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల మనకి గత 10 ఏళ్ల నుంచి ఇంకా అట్లనే కాంగ్రెస్ అట్లనే ఉంటే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆ జలయజ్ఞం అన్నీ అయిపోయేటి. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఆకపోతుండే దేశమైనా రాష్ట్రమైనా. ఆల్రెడీ ఎప్పుడో 5 ట్రిలియన్ ఎకానమీ దాటుతుండే. అర్థమైందా? ఇప్పుడు దేశంలో ఏమైనా గట్టినాయి అంటే కాంగ్రెస్ వాడు గట్టినే ఉన్నాయి. మీరు ఏదన్నా తీయండి. కాదు నేను తప్పు చెప్తే మీరు చెప్పండి, బీజేపీ వాడికి ఇది కట్టిండు, బీఆర్ఎస్ వాడికి ఇది కట్టిండు చెప్పండి, చర్చిద్దాం. అర్థమైందా? ఇప్పటికి మనం అన్ని రకాలుగా ఇంకా చాలా చాలా బాగుంటుండే. ఇప్పుడు చూడండి, ఈ మతం పిచ్చి లేపి గెలిచిర్రు రాజస్థాన్లో, ఈ ఛత్తీస్గఢ్లో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? మీరు ఈ యొక్క రాజస్థాన్ పోయి అడగండి, ఛత్తీస్గఢ్ పోయి అడగండి. 2 లక్షల రుణాలు మాఫీ చేసారు రైతులకి. అర్థమైందా? తెలంగాణలో కూడా అన్ని చేసే ప్రయత్నం చేస్తారు. కొంచెం టైం ఇవ్వండి, ఓపిక అవసరం. ఎందుకంటే ఇంత చెత్త చేసినాక మళ్ళీ ఆ డిజాస్టర్లకి వెళ్ళి బీఆర్ఎస్ చేసిన మొత్తం నాశనంలోకి వెళ్ళి మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఒక సిస్టమేటిక్ రావడానికి టైం పడుతుంది. 6 నెలల నుంచి ఆడ టైం ఇవ్వండి, ఒక్కటి చేస్తారు. ఉద్యోగాలు అనేది అన్ని ఒకటేసారి నెరవేర్చడం సాధ్యం కాదు. అది నిరంతర ప్రక్రియ. అది ఖాళీలు వచ్చినా కొద్దీ, బ్యాక్లాగ్లు అయినా కొద్దీ, బడ్జెట్లు వచ్చినా కొద్దీ ప్రతి సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉంటే అలా మినిమం కన్సిడరబుల్ అమౌంట్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ విద్యా వైద్య రంగాలని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, సమూల మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. రెండోది, గవర్నమెంట్ ఉద్యోగులకి అన్ని జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత సరిగ్గా చేయకపోతే వాళ్ళని కూడా రెస్పాన్సిబుల్గా చేసే ప్రయత్నం చేయాలి. మనం శిక్షించకున్నా కానీ వాళ్ళని ఈ ఇచ్చే జీతంకి వాళ్ళు చేసే పనికి లింక్ పెట్టాలి. సరిగ్గా పర్ఫామ్ చేస్తేనే వాళ్ళ జీతాలు ఇచ్చేటట్టు, లేకపోతే వాళ్ళ జీతం కట్ అయ్యేటట్టు. అర్థమైందా? సో చేద్దాం, మనం ఒక గైడ్ లైన్గా ఉందాం ప్రభుత్వానికి. వారు నిజంగా తప్పు చేస్తే ప్రశ్నిద్దాం.
అట్లనే మన ఆలోచనలు మన ఐడియాస్ని కూడా షేర్ చేద్దాం, ఇంప్లిమెంట్ చేయించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజాప్రభుత్వము. సో కాకపోతే ఈ వచ్చే 5 ఏళ్ళ టైము లోపల చేస్తున్నారు, మీకు ఆ దిశ కనిపిస్తుంది. మనకు మెంటల్ పీస్ వచ్చింది, అక్రమ అరెస్టులు బంద్ అయినాయి, ఎవరైనా తమ యొక్క మెమరాండం సమర్పించవచ్చు, ఎవరైనా మంత్రులను కలవచ్చు, ఎవరైనా సచివాలయానికి పోవచ్చు. కాకపోతే మనకున్న రిసోర్సెస్కి, మనకున్న జనాభాకి కొంచెం ఇంకా ముందు అవుతుంది కానీ, బట్ అట్లీస్ట్ ఆ యొక్క దిశగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇట్లా బీజేపీ లెక్క బీఆర్ఎస్ లెక్క నిర్బంధం చేస్తలేం, చెయ్యం అట్లా. అర్థమైందా? ఒకవేళ అట్లా నిజంగా అట్లుంటే ఈ రేవంత్ రెడ్డినైనా మనం ప్రశ్నిద్దాం, అవసరమైతే తిట్టాల్సిన దగ్గర గట్టిగా ప్రశ్నించాల్సిన దగ్గర ప్రశ్నిస్తాం. గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. కానీ వాళ్ళు సరైన దారిలోనే పోతున్నారు అనేది నేను గమనించిన కాడికి ఉంది. కాదు తప్పు అయితే మీరు కామెంట్ పెట్టండి, లేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో అది మిత్రులారా, I keep talking, మాట్లాడుతూనే ఉంటా. God bless all. Take care. Bye bye.